కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం పరిధిలోని ఉయ్యూరులో తాము చట్టబద్ధంగానే భూమిని లీజుకు తీసుకున్నామని బొప్పన్న శివప్రసాద్ డాక్టర్ కార్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక ఎన్ఆర్ఐ వ్యక్తికి చెందిన స్థలాన్ని సరైన లీజ్ ఒప్పందం ద్వారా తీసుకొని అందులో వ్యాపార నిమిత్తం షెడ్ను ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే కొంతమంది వ్యక్తులు అనవసరంగా తాము ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నామని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము లీజ్ తీసుకున్న విషయానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఇది ఎలాంటి ఆక్రమణ కాదని స్పష్టం చేశారు. అసత్య ఆరోపణలు మానేసి వాస్తవాలను గుర్తించాలని వారు కోరారు. ఈ రోజున పనికి మాలిన వాళ్ళు, ఎందుకు చేతకాని వాళ్ళు, జనసేనలోనే ఉంటూ జనసేనాని పొరుగు తీసేవాళ్ళు, ఆక్రమించి షెడ్లు వేసుకునేవాళ్ళు, మర్డర్ కేసుల్లో జైలు శిక్ష అనుభవించేవాళ్ళు, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ముందల తీసుకెళ్తున్నారు తప్పనిచ్చి ఎవరు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనే మాట మాకు వస్తుంది తప్పితే వేరేగా ఎవరు మమ్మల్ని విమర్శించట్లా. నేను గత 13 సంవత్సరాలు అయింది నేను ఉయ్యూరు వచ్చి. ఏ రోజు కూడా ఎవరి ఆస్తులు కానీ, ఏది కబ్జా చేద్దామని కానీ, ఏది అక్రమంగా సంపాదించింది కానీ లేదు. అలాంటిది వరద జిమ్మే వ్యవహారంలో ఏదో చేద్దాం, వీళ్ళు ఎదిగిపోతున్నారు, లేదంటే ఏదో బతుకుదరి ఇవ్వటానికి 10 మందికి ఉపయోగపడే పనులు వీళ్ళు చేసేస్తున్నారు, వీళ్ళకి పేరు వచ్చేస్తుంది, ప్రేమ వచ్చేస్తుంది, మేం చేయలేని పని, మేము ఎదలం కాబట్టి మేము చేయలేని పని వాళ్ళు చేసేస్తున్నారనే కుట్ర పన్ని మా జనసేనలోనే ముసుకప్పుకున్న ఉన్నవాళ్ళు వాళ్ళ బుద్ధులు మా బుద్ధులు అనుకుని దుర్మార్గంగా ఆలోచించి ఈ రోజున రాత్రి గ్రూపుల్లో పెట్టడం జరిగింది. మేము దానికి తగిన చర్యలు తీసుకుంటాం. అదే విధంగా మేము వాళ్ళు చేసిన తప్పుడు పనులకి మేము పోలీసులు వారిని ఆశ్రదించి మేము ప్రభుత్వ పరంగానే మా దగ్గర పక్కా ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఉంది, పక్కా సరిహద్దులతో అన్ని 2007 డాక్యుమెంట్ ఉంది. అన్ని విధాలుగా మేము ముందలకెళ్ళి దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య కారణం, నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు ఏ స్థలం అయితే మేము ఇక్కడ నుంచి వీడియో చేస్తున్నామో ఆ స్థలం జనసేన నాయకులుగా కబ్జా చేశామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు